అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు భవనంలో ఎన్నికల్లో పోటీ చేయుటకు 14 మంది విశ్రాంత ఉద్యోగులు నామినేషన్లు వేసినట్లు జిల్లా పెన్షనర్స్ సంఘం నాయకులు ఎన్నికల అధికారి ప్రభాకర్ తెలిపారు. బుధవారం పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుత కార్యవర్గ పదవీకాలం 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నూతన సంఘాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికల పరిశీలకులు అనంతయ్య, సూర్యనారాయణ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల నుండి నామినేషన్లు స్వీకరించటం జరిగిందన్నారు. తొలి రోజు 14 మంది నామినేషన్లు వేశారన్నారు. అంతకుముందు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అబూబకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఏ, పీఆర్పీని వెంటనే చెల్లించాలన్నారు. విశ్రాంత ఉద్యోగ చనిపోతే వారి అంత్యక్రియలకు 20,000 రూపాయలను అదే రోజే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, స్వర్ణాంబ, కుల్లాయిబాబు, ఫక్రుద్దీన్, దేవదాసు, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడైతే ఏదైనా చేపట్టినప్పుడు గుత్తి తాలూకా నుంచి ప్రత్యేకంగా వెహికల్స్లో వచ్చి అక్కడ సంఘీభావం తెలపడం కానీ ఆ కార్యక్రమాల్లో తమ వంతు కర్తవ్యంగా పార్టిసిపేట్ చేయడం కానీ చాలా సంతోషకరం. మొన్ననే జిల్లా శాఖ చేపట్టినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొన్న ధర్నా కార్యక్రమం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో మీరు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన సంఖ్యను ఇంకా స్ట్రెంగ్తన్ చేసేదానికి సమస్యలు పరిష్కరించడానికి మనం ముందుంటామని నేను తెలియజేయడం అనేటువంటిది కూడా చాలా సంతోషం. మరి మా బాడీలో కూడా మన చర్చలో వచ్చినప్పుడు వృత్తి తాలూకాను కూడా చాలా ప్రశంసనీయంగా అనుకున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వాల కథ మనకు తెలుసు. ఎన్నికలకు రాకముందు ఒక రకంగా ఉంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో రకంగా ఉంటాయి. ఇక్కడ మనము వారధలుగా ఉన్నాం. ఇప్పుడు మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు, సంఘ నాయకులు, అట్లా ఎన్జిఓ సంఘ నాయకులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కావచ్చు, వాళ్ళు చాలా కష్టపడి అనేక ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి రాయితీలు, అనేకమైనటువంటి సౌకర్యాలు మనకి సంపాదించి పెట్టారు. ఈరోజు మనం ఇంత సుభిక్షంగా ఉన్నామంటే మనకు పెన్షన్ సాధించి పెట్టింది మన పూర్వీకులే, మనం కాదు. వాళ్ళు సంపాదించి ఎన్నో పోరాటాలు చేసి సంపాదించి పెట్టినటువంటి దాన్ని మన తరం